నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివశక్తి ఫౌండర్ కరుణాకర్ శివనా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మనం రీసెంట్గా చూసుకోవచ్చు, 2 రోజుల క్రితం పహల్గామ్ అటాక్లో సుమారు భారతీయులు 26 మంది చనిపోయారు, మరో 2 విదేశీయులు చనిపోవడం జరిగింది. సో దీని తర్వాత కొంచెం జలాలు ఆపేయడం జరిగింది. తర్వాత పాక్ దేశ సంబంధించిన నాయకులు ఏమంటున్నారంటే, జలాలు ఆపేస్తే ఆ జలం బదులు మీ నెత్తురు పొంగుతుంది అన్నట్టుగైతే మాజీ ప్రధాన అధ్యక్షుడు కొడుకు మాట్లాడడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? మొట్టమొదట ఈ దాడిలో చనిపోయిన వాళ్ళలో 26 మంది భారతీయులు అన్నది కరెక్టే. అందులో కూడా ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే కనుక 24 మంది హిందువులు, ఒక కాశ్మీరీ ముస్లిము, ఒక క్రిస్టియన్. అంటే అక్కడ హిందువులే లక్ష్యంగా. ఇంకా చెప్పాలంటే ఇస్లాం మతం కాని వారు లక్ష్యంగా దాడులు జరిగాయి. ప్రధాన బాధ్యతలు హిందువులు. సరే, ఇప్పుడు దానికి మరి ప్రతిచర్య భారత్ నుండి ఎలా ఉంటుంది అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అది చాలా బలంగా ఉండాలి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేయాలన్నా కూడా ఈ తీవ్రవాదుల వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలని చెప్పి ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. భారత ప్రభుత్వ చర్యలు కూడా ఆ విధంగానే ఉన్నాయి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఏదో రద్దు చేయడం అనేది దాన్ని పాకిస్తాన్ని చాలా తీవ్రంగా దెబ్బకొడుతుంది. వాళ్ళు మేకపోతే గాంభీర్యం తప్ప నిజంగా భారత్ ప్రతీకార చర్యలకు దిగితే వాళ్ళు తట్టుకునే శక్తి కానీ ఎదిరించే శక్తి కానీ పాకిస్తాన్కి లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే గీతే వాళ్ళు చైనా మీద నమ్మకం పెట్టుకొని చైనా మాకు సపోర్ట్ చేస్తుంది అని ఒక ఆశావాహ దృక్పథంతో ఉండుండొచ్చు. కానీ చైనా కూడా అంత తెగింపు చేయదని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే చైనా కూడా ఈ మధ్య సానుకూలంగా మాట్లాడుతుంది భారత్ గురించి. అమెరికా వైపు నుంచి చైనాకి ఒత్తిడి పెరిగింది. అమెరికాను ఎదుర్కోవాలంటే పొరుగున్న ఉన్నటువంటి భారత్ యొక్క సహకారం కూడా తప్పనిసరి. ఇప్పుడు ఆసియా దేశాలు అన్నీ కలిసి అమెరికాను ఎదుర్కోవాలనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భంలో భారతీయుల ఆగ్రహావేశాలు పెళ్ళుబిగుతున్నటువంటి ఈ సమయంలో పాకిస్తాన్కి మద్దతుగా చైనా వెళ్ళేటటువంటి సాహసం చేయకపోవచ్చు. చైనా సపోర్ట్ లేకుంటే గనక పాకిస్తాన్ యుద్ధం మొదలైతే 1-2 వారాల్లోనే చేతులెత్తేస్తుంది. 1-2 చేతులు చేస్తుంది. ఓకే, అదంతా పక్కన పెడితే మన భారతదేశ జవాన్లు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు, డే స్టెప్ తీసుకోలేకపోతున్నారు. యాక్చువల్గా నిన్న నైటు వాళ్ళ ఇళ్ళని కూలగొట్టేశారు, బాంబులు పెట్టి లేపేశారు అని మనకు బయటకు వస్తున్న వార్త. కానీ ఎందుకు ఇంకా ముందడుగు వేయలేకపోతున్నారు? ఎందుకు చనిపోయిన వాళ్ళ ప్రాణాలకు ఆత్మశాంతి చేకూర్చలేకపోతున్నారు? తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా బలంగా ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటారు. ఏదో చిన్న ఆవేశంతో వెళ్ళి చేసేటటువంటి చర్యలు కాదు కదా. ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేయటం అంటే అది దీర్ఘకాలంలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టడం, అలాగే వాళ్ళ తాగునీరుకి సంబంధించినటువంటి కటకటాల పాలయ్యేటటువంటి ఇక్కట్లు పడే పరిస్థితి. ఇది ఇమీడియట్గా ప్రకటించేశారు. అంటే జనాలు ఆగ్రహావేశాలతో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ఒక నిర్ణయం అనేది వెలువడాలి కాబట్టి వాళ్ళు ప్రకటించేశారు. అలాగే ఇంకొన్ని నిర్ణయాలు ప్రకటించరు, అన్నీ బయటికి చెప్పరు. సర్జికల్ స్ట్రైక్స్ కూడా ముందు ప్రకటించేసి పలానా రోజు మేము ముహూర్తం పెట్టాం, రేపు పొద్దున్నే కల్లా మీకు వార్త వస్తుంది అని చెప్పలేదు. అది జరిగే వరకు రహస్యంగా ఉంచారు. కాబట్టి ఇప్పుడు తీసుకునేటువంటి కొన్ని చర్యలు కూడా అవి అమలు చేసేంతవరకు కొన్ని రహస్యంగా ఉంచుతారు. తీవ్రమైన నిర్ణయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా మోడీని కలవడానికి ఇతర దేశాలకు సంబంధించిన ప్రధానులు, నాయకులు అందరూ ఎందుకు కలుస్తున్నారు ఇప్పుడు ఈ టైంలో? బహుశా అంటే ఫోన్ కాల్స్లో ఎక్కువ సంప్రదిస్తున్నారు అనుకుంటున్నాను. రాష్ట్రపతితో మన అమిత్ షా గారు కానీ వీళ్ళు భేటీ అవుతున్నారు. అంటే యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లే జరుగుతున్నాయి అనే సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఉంటుందంటారా? అంటే అణ్వస్త్ర ప్రయోగం జరిగితే తప్ప దేశం లేకుండా పోవటం అనేది జరగదు. సాధారణ యుద్ధం జరిగితే లొంగిపోతుంది. ఏదైతే వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి కాశ్మీరు భూభాగం ఉందో దాన్ని వెనక్కి తిరిగి తీసుకుంటారో, ఇంకా అవసరమైతే ఇంకా చొచ్చుకెళ్ళి పాకిస్తాన్లో ఇంకా కొన్ని భూభాగాలను కూడా ఆక్రమించుకోగలిగే పరిస్థితి ఉంది. కానీ అణ్వస్త్ర ప్రయోగం జరిగితే అప్పుడు ఎలా ఉంటుందనేది ఊహించను. ఈ రోజుల్లో కూడా కేవలం నీ మతం ఏంటి, నువ్వు హిందువు అయితే నేను చంపేస్తాం, నువ్వు క్రిస్టియన్ అయితే మాత్రం నేను వదిలేస్తాం, నువ్వు ముస్లిం అయితే వదిలేస్తాం, నువ్వు ముస్లిమా కాదని నీ ప్యాంటు విప్పి నీ అంగం చెక్ చేయడం, ఇది ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కొనసాగుతుందంటారు? మనకి కొంత అవగాహన లేక ఈ రోజుల్లో కూడా అని అంటున్నాం, కానీ అసలు ఏ రోజుల్లో కూడా మతం లేకుండా లేదు. పూర్వం నుండి కూడా చరిత్రలో కూడా మతం ఆధారంగానే యుద్ధాలు జరిగాయి, మతం ఆధారంగానే రక్తపాతం జరిగింది, ఘర్షణలు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి.
అయితే అలర్ట్ అవ్వాల్సింది హిందూ సమాజమే. అంటే ఇంకా ఈ రోజుల్లో మతం ఎందుకులే, అన్ని మతాలు ఒకటే కదా చెప్తుంది, అన్ని మతాలు సమానంగానే ఉంటాయి కదా అనే భావన హిందువుల్లో ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలా కనిపించట్లా. కాబట్టి ఈ రోజుల్లో కూడా, పూర్వంలో కూడా అసలు ఇవన్నీ కాదు, మతం అనేది ఎప్పుడూ ఉంటుంది. కొన్ని మతాలు పుట్టిందే లోకనాశనం కోసం. మా మతం తప్ప ఇంకొక మతస్థులు ఈ భూమి మీద ఉండకూడదు, అయితే మా మతంలోకి మత మార్పిడి చేయాలి, లేదా వాళ్ళని చంపాలి. ఈ సిద్ధాంతాలతో కొన్ని మతాలు పుట్టినప్పుడు మరి మత ఘర్షణలు జరగకుండా ఎలా ఉంటాయి? అంటే ఇంకొకటి యాక్చువల్గా గతంలో కూడా ఇట్లా చాలా ఘర్షణలు జరిగాయి. సో మనం చూస్తూనే వచ్చాం. ఆ టైంలో హైదరాబాద్లో కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్టింగ్లు కూడా జరిగాయి. ఉగ్రవాదులు అందరూ కూడా హైదరాబాద్ వచ్చి, తెలంగాణ వచ్చి నానా వివాదం సృష్టించారు. ఇప్పుడు నిన్న రీసెంట్గా ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ఏంటంటే విజయవాడలో కొంతమంది ఉగ్రవాద కదలికలు కనబడుతున్నాయి, సుమారు 10 మందిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో ఇప్పుడు ఏమన్నా ఏపీ మీద దృష్టి పెట్టారంటారు ఏమన్నా? ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడ విధ్వంసం చేయడానికే ప్రయత్నిస్తారు. మొన్నటి వరకు ఏమనేవాళ్ళు అంటే, దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్తో లింకులు ఉంటాయి అనేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా స్ప్రెడ్ అవుతుందేమో తెలియదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ రోహింగ్యా ముస్లిమ్స్ బంగ్లాదేశ్ నుండి వీళ్ళ వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఒక్క హైదరాబాద్లోనే 70,000 మంది దాకా ఈ రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పి ఒక అంచనా. రోహింగ్యా ముస్లిమ్స్ అంటే లైక్ పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్. ఓకే, రైట్. వీళ్ళకి కూడా తీవ్రవాదులతో కొన్ని లింకులు ఉండి ఉండొచ్చు, వాళ్ళలో కూడా తీవ్రవాదులు ఉండవచ్చు. వాళ్ళు భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా మారుతారో తెలియదు. ఇప్పుడు 70,000 మంది ఒక హైదరాబాద్లో ఉన్నారంటే పశ్చిమ బెంగాల్లో ఎంతమంది ఉంటారు మీరు ఊహించండి. సరిహద్దు రాష్ట్రం అది. అక్కడ సుమారుగా 1-2 కోట్ల మంది దాకా వచ్చారని అంచనా. 1 కోటి మంది. మరి వాళ్ళు ఓటు బ్యాంక్ కదా. మమతా బెనర్జీ ఏం చేస్తుంది, వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు, ఐడి కార్డులు ఇచ్చేసి, ఓటర్ ఐడీలు ఇచ్చేసి వాళ్ళకు ఉండటానికి షెల్టర్లు ఏర్పాటు చేస్తుంది. ఈ దాడి వెనక వాళ్ళు ఉన్నారంటారా మీరు? నేను అనేది దేశవ్యాప్తంగా ఎలాంటి ముప్పు పెరుగుతుంది అని. ఇప్పుడు వీళ్ళతో డైరెక్ట్గా వాళ్ళకి సంబంధాలు ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్లో కూడా ఉగ్రవాదులు తయారవుతారు, అక్కడ హిందువులు చంపుతారు. కారణం ఏంటి? అక్కడ రాజకీయంగా ఓటు బ్యాంక్ పరంగా అక్కడ మమతా బెనర్జీ చేసేటటువంటి అవలంబించే వ్యూహాలు. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా అల్లుడిని స్వాగతించినట్లు స్వాగతించే వాళ్ళకి అన్నీ సమకూరుస్తుంది. వాళ్ళు వచ్చి మాకు అన్నీ చేసి పెడుతుంది కదా అని చెప్పి ఈవిడికే ఓట్లు వేస్తారు, బీజేపీని ఓడించాలని ఓట్లు వేస్తారు, లేకపోతే ఇంకొక పార్టీ ఎవరు అక్కడ గెలవకుండా ఓట్లు వేస్తారు. అంటే ఆవిడ రాజకీయంగా సుస్థిరంగా అధికారం ఉండడం కోసం దేశ భద్రతని పణంగా పెడుతుంది, సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్లోకి జొరబడిన తర్వాత, పశ్చిమ బెంగాల్ ఆధార్ కార్డు ఏదో వాళ్ళకి ఓటర్ ఐడీలో ఏవో వచ్చిన తర్వాత వాళ్ళు భారతీయ పౌరసత్వం మాకు ఉంది అని చెప్పుకుని భారతదేశంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, అన్ని ప్రాంతాలకి వలసపోవటం, అట్లా అది ఒక ద్వారం అయిపోయింది అక్రమ వలసలకి పశ్చిమ బెంగాల్ అనేది. ఇప్పుడు హైదరాబాద్ వరకు వచ్చేసారు. ఇప్పుడు మీరైతే హైదరాబాద్ అన్నారో, ఇదే హైదరాబాద్లో ఈ దాడి జరిగిన తర్వాత, ఘటన జరిగిన తర్వాత ఎంఐఎం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కోవత్తులు పట్టుకొని ఈ ఘటనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, భారత ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ తీసుకున్న దానికి మేము నిలబడతాం, దాన్ని స్టాండ్ తీసుకుంటాం అంటున్నారు. దానికి మీరేమంటారు? ఈ ఘటనకి మాకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు, ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు బయట. అంటే అదే సంబంధం లేదని చెప్పారా? ఈ ఘటనకి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటే లైక్ ముస్లిమ్స్కి అసలు ఉందని ఎవరు చెప్పారు? ఉందని భారతదేశం, ముస్లిమ్స్కి సంబంధం లేదు అంటున్నారా? అంటే ప్రత్యేకంగా ఓవైసీ మాకేం సంబంధం లేదు అన్నాడేమో. ముస్లిమ్స్కి సంబంధం లేదు, మంచిదే కదా. కాకపోతే ఇప్పుడు అక్కడ మతం పేరుతో దాడి జరిగింది, ఇస్లామిక్ ఉగ్రవాదులు మతం పేరుతో హిందువుల్ని చంపారు అన్నది నిజం. ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ మేము దాన్ని ఖండిస్తున్నాము, అవసరమైతే భారత్ తరపున మేము పోరాటం చేస్తాము అని దేశభక్తిని ప్రకటించేవాళ్ళు అన్నది నిజం. వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచివాళ్ళు అవరు, అలాగే వాళ్ళు ఉగ్రవాదులు కాబట్టి వీళ్ళు ఉగ్రవాదులు అవరు. రెండు డిఫరెంట్స్. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇస్లాం అలా బోధించదు, మేము ఇలా ఉన్నాం కాబట్టి ఇస్లాం అంతా కూడా మంచిది అని అంటున్నారు. అలా కాదు. అంటే ఇస్లాం సాహిత్యం వల్ల ఉగ్రవాదులుగా మారిన వాళ్ళు ఉన్నారు, ఇస్లాం విశ్వాసులుగా ఉంటూ మానవతావాదులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఏ సాహిత్యం ఈ ఉగ్రవాదానికి కారణమవుతుంది? నిజంగా ఇస్లాంలో అలాంటి సాహిత్యం ఉందా? దాన్ని ఏమన్నా మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందా అని వాళ్ళు నిజాయితీగా ఆలోచించుకోవాలి ఒకసారి. ఒక ఇస్లాం పేరుతోనే ఈ ఉగ్రవాదులు ఎందుకు తయారవుతున్నారు? అసలు సంబంధం లేకుండానే ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఉగ్రవాదం అనేది ఒక మతం పేరు మీద నడుస్తుందా? ఎలాంటి బేసు లేకుండా.
అనేది ఒకసారి కొంచెం మత పెద్దలు ఆలోచించుకొని దాన్ని ఏమైనా సంస్కరించుకోవాల్సిన అంశాలంటే సంస్కరించుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు భుట్టు వాళ్ళ తల్లిగారిని కూడా చంపేసింది కూడా టెర్రరిస్టులే. అది కూడా పాకిస్తాన్ వాళ్ళే. కానీ ఇప్పుడు కూడా ఎందుకు వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తున్నారంటారు? ఒకటి మత విశ్వాసం అవటం, అది దైవవాక్కు అని భావించడం వల్ల దాన్ని మనం సంస్కరించడం కానీ మార్చడం కానీ మన రైట్స్ లేవని భావించే వాళ్ళు ఉంటారు. లేదా ఆ ఉగ్రవాదాన్ని ఒక దేశం మీద ఆధిపత్యం కోసం, కొన్ని భూభాగాలను ఆక్రమించడం కోసం, లేదా రాజ్యాధికారాన్ని సుస్థిరంగా ఉంచుకోవడం కోసం ఉపయోగపడుతుంది కదా అని భావించే వాళ్ళు ఉంటారు. అంటే రకరకాల కారణాలు ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఆ పాములు పట్టేవాడు పాము కాటికే పోతారు అన్నట్లుగా ఆ ఉగ్రవాదంతో, ఆ తుపాకీ పట్టిన తుపాకులతోనే పోతున్నారు. దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. దాని దుష్ఫలితాలని పాకిస్తాన్ కూడా అనుభవించింది. అందులోనే కొన్ని గ్రూపులు ఇంకో గ్రూప్ మీద అటాక్స్ చేయటం, అక్కడే కొన్ని మసీదుల్లో వాళ్ళు బాంబులు పెట్టడం, అంటే వేరే గ్రూపుకు చెందిన వాళ్ళు వేరే కొన్ని మసీదుల్లో బాంబులు పెట్టడం, ఇలా ఎన్నో జరిగాయి. అక్కడ అసలు ఆర్థిక అభివృద్ధి అనేది జరగట్లేదు. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ ఒకేసారి దేశాలుగా విడిపోయాయి. కానీ భారత్ ఎంత ముందుకెళ్ళింది ఇక్కడ ఇంకా చెప్పాలంటే చాలా కాలం పాటు అభివృద్ధి పరంగా కాకుండా అవినీతి పరంగా కొన్ని జరిగాయి. ఇన్ని కుంభకోణాలు జరుగుతూ కూడా, ఇంత విస్తృతమైన జనాభా ఉన్నా కూడా ఆర్థికంగా భారత్ ఎంతో ముందుకు వెళ్ళగలిగింది. కానీ పాకిస్తాన్ ఇంకా మతం పట్టుకుని ఆ బాంబులు, ఆ రాళ్ళు విసురుకుంటే అక్కడే ఆగిపోయింది. ఇంకా అంటే పాత యుగంలోనే ఆగిపోయింది. కాబట్టి ఆ ఉగ్రవాదం యొక్క మూలాలు ఎక్కడున్నాయి అనేది మత పెద్దలందరూ ఆలోచించుకోవాలి. మరి అది ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ఆ ప్రపోజల్ ఎవరైనా పెట్టారు, ఓ పెద్ద మనిషి ఎవరో వచ్చి ఉగ్రవాదానికి మన సాహిత్యంలో ఉన్నాయి, మూలాలు ఉన్నాయి, ఒకసారి దీన్ని తీసేద్దామంటే ముందు వాడిని చంపేస్తారు వచ్చి. కాబట్టి అలా చెప్పే సాహసం కూడా ఎవరు, అలాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇక మరి దీనికి పరిష్కారం ఏమిటి అనేది భగవంతుడే చూపించాలి. చనిపోయిన ఎట్లాగో చనిపోయారు, కానీ చదువుల కోసమో లేకపోతే బిజినెస్ల కోసమో భారతదేశానికి వలస వచ్చి చాలామంది బతుకుతున్నారు త్రూ వీసా మీద. అలాంటి వారందరూ కూడా భారత ప్రభుత్వం ఏదైతే చెప్పెట్టిందో, సో ఇప్పటి నుంచి వీసాలన్నీ క్యాన్సిల్, ఇక్కడ నుంచి భారతదేశంలో పాకిస్తాన్ అనే వ్యక్తి ఎవరు నివసించకూడదు, వెంటనే బ్యాక్ టు పాకిస్తాన్ అని ఒక చర్య అయితే చేపట్టింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా చాలా అవసరం ఇది. ఇప్పుడు అవసరం అంటారు. రేపటి రోజున మనం అమెరికా వెళ్తే అక్కడ దేశస్తులకు సంబంధించిన మనం అట్లా పంపిస్తే అమెరికా మీద మనం ఉగ్రదాడి చేయలేదుగా. ఇప్పుడు ఒకవేళ భారతీయులు అనేవాళ్ళు మతం పేరుతో అమెరికా దేశస్తులను చంపారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇదే చర్య తీసుకుంటారు. దాన్ని ఆ దేశాలు కూడా సమర్థిస్తాయి. ఇప్పుడు బాధిత దేశం యొక్క ఆ వేదన అనేది అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు భారతీయుల్ని వాళ్ళు వచ్చి చంపేస్తున్నప్పుడు మళ్ళీ అదే దేశం నుండి వచ్చిన వాళ్ళని స్వాగతించి వాళ్ళకి కావాల్సిన అవసరాలని చేసి పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే ఇక్కడ భారతీయులను బలిపెట్టి వాళ్ళని ఉద్ధరిస్తారా? అవసరం లేదు కదా. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ దేశ పౌరులందరూ కూడా దీనికి బాధ్యత వహించి తీరాల్సిందే. ఇప్పుడు ఉన్న పెద్ద మనుషులు, పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, మేము ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తాం, ఇక నుండి ఈ ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ భూభాగం నుండి ఎలాంటి ప్రోత్సాహం ఉండదు దానికనే అలాంటి ప్రకటనలు ఏమైనా చేస్తున్నారా? ఇంకా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. కాశ్మీర్ మధ్య ఏమన్నాడు అంటాడు ఒకడు, మోడీ మీ ఎంత చూస్తాం అంటాడు ఒకడు. అంతమంది ఉగ్రవాదులు బహిరంగంగా అక్కడ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయలేరా? వాళ్ళని చర్యలు తీసుకునే అవకాశం లేదా వాళ్ళకి? ఎందుకు చూసి చూడటం ఉంటున్నారు? వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి భారత్ విధ్వంసం చేయండి అని పంపిస్తున్నారు. మరి అలాంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్న పౌరులది కూడా తప్పే కదా. ఓకే, మీరు పౌరులు అమాయకులు అనుకుందాం, పోనీ మీరు డిమాండ్ చేయొచ్చు కదా, ఉద్యమాలు చేయొచ్చు కదా. మన పాకిస్తాన్ ప్రభుత్వం అనేది ఉగ్రవాదాన్ని పోషించకూడదు, ఇది పాకిస్తాన్ పౌరులుగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి మీరు ఉద్యమాలు చేయండి కదా. అలాంటి ప్రభుత్వాలు కాకుండా మీకు సమర్థించే ప్రభుత్వాలు ఎన్నుకోవాలి కదా. అంటే మీరు కూడా దాన్ని సమర్థిస్తున్నారేమో మనసులో తెలియదు కదా. కాబట్టి దాని దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా వాళ్ళందరికీ వర్తిస్తాయి. ఇలాంటి సమయాల్లో మనం దయాదాక్షిణ్యాలు, వల్లమాలిన అతిథి సత్కారాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చర్యలు కఠినంగా ఉంటాయి. కఠినంగా అంటే ఇది ఫస్ట్ స్టెప్పే. పాకిస్తాన్ జాతీయులందరూ వెళ్ళిపోవాల్సిందే, అంతవరకు సంతోషం. వాళ్ళందరినీ పట్టుకుని జైల్లో వేయలేదు కదా, వాళ్ళందరినీ వరుసగా ఉంచబెట్టి కాల్చలేదు కదా. వెళ్ళిపోవడానికి టైం ఇచ్చారు, వెళ్ళిపోయిన అంటున్నారు అంతే. దేశ సార్వభౌమాధికారం అంటే మా భూభాగంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించే అధికారం ఆ దేశ ప్రభుత్వానికి ఉంటుంది. అది ఆ దేశ పౌరుల విషయంలో తప్ప ఆ దేశ పౌరుల్ని బహిష్కరించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. కానీ విదేశస్తుల విషయంలో
ఏ నిబంధనల ప్రకారం వాళ్ళు దేశంలోకి అనుమతించవచ్చో, ఏ నిబంధనల ప్రకారం ఉండకూడదు అనేది నిర్ణయించే అధికారం ప్రజలు ఎన్నుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే దాన్ని సార్వభౌమాధికారం అంటారు. దాన్ని ప్రశ్నించే అధికారం ఇంకా ఇతర దేశాలకు ఎవరికీ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎథికల్గా కూడా అన్ని దేశాలు సమర్థిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు ఏ చర్యలైనా తీసుకోండి, మేము సమర్థిస్తాం అంటున్నారు. ఏ చర్యలైనా తీసుకోండి అంటే ఏంటి? యుద్ధం అయినా చేయండి అని. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత ధీటుగా స్పందించింది హమాస్ మీద. అందులో చాలామంది చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు కూడా చచ్చిపోయారు హమాస్ మీద జరిగినటువంటి ఆ గాజా సిటీ మీద జరిగినటువంటి దారుల్లో. కానీ వాళ్ళు వెనక్కి తగ్గారా? అంటే చేపట్టినటువంటి చర్యలు ఇక తరతరాలకి గుర్తుండిపోయేలాగా ఉండాలి. ఒక్కసారే స్పందించాలి. మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఏదో దాడులు చేస్తారు, మనం నలుగురు చంపుతాం, దాడులు చేస్తారు, మళ్ళీ చంపు. వీళ్ళేం పని కట్టుకునే పిల్లల్ని ఆడవాళ్ళు చంపలా, ఖాళీ చేసి పోండి అని చెప్పారు. మొత్తం సిటీని ధ్వంసం చేసేసారు. ఇంకా మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయాలన్నా, వాళ్ళు కోలుకోవాలన్నా కొన్ని తరాలు పట్టింది. వాళ్ళ దేశం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి కఠినమైన చర్యలు అనేది తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. సో ఈ ప్రభుత్వ హయాంలో ఇటువంటి దాడులు, ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీ మళ్ళీ అధికారం చేపట్టబోతుందా అంటే మీరేమంటారు? ఇప్పుడు ఆల్రెడీ జరిగినటువంటి 2 సంఘటనల విషయంలో సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో ప్రభుత్వం చాలా ధీటుగా స్పందించింది. అయితే ఇప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి ఈ సంఘటనలో ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉందా అని నిర్దిష్టంగా తేలాల్సి ఉంది. ఇప్పుడు ఇంకొక కోణాల్లో కొన్ని విశ్లేషణల ప్రకారం ఆ మైదానం ఏదైతే ఉందో అక్కడికి పర్యాటకుల్ని అప్పుడే అనుమతించకూడదు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పుడే అక్కడికి కూడా పర్యాటకులను అనుమతిస్తారు. ఈలోపు కేంద్ర ప్రభుత్వ దళాలకి, భద్రతా దళాలకి తెలియకుండా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు పర్యాటకులను అనుమతించారు. అందువల్ల అక్కడ మిలిటరీ ఫోర్సెస్ లేవు అని చెప్పి ఒక వివరణ వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియాలి. అలాగే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ స్థానికంగా ప్రభుత్వం ఏర్పాటైంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో బాధ్యత ఉండదా? అంతకుముందు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు సురక్షితంగానే ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం కదా ఏర్పడింది 1 సంవత్సరం క్రితం. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వస్తుందా ఇది? అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వైఫల్యమా? ఇవన్నీ కూడా నిర్దిష్టంగా తేలాల్సి ఉంది. సరే, మానవ సహజంగా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. 100% ఒక చిన్న పొరపాటు కూడా దొరలకుండా ఉండడానికి ఎవరు దేవుళ్ళు కాదు. సరే, ఆ పొరపాటు ఎక్కడ జరిగింది అనేది తేలాల్సి ఉంది. అప్పుడు వైఫల్యం ఎక్కడుందో దానికి తగినటువంటి మరి రియాక్షన్ అనేది అప్పుడు వస్తుంది. 100% ఇది భారతీయత మీద, హిందుత్వం మీద జరిగినటువంటి ఉగ్రదాడి. దీనికి భారతీయులుగా, హిందువులుగా ప్రతి ఒక్కరూ కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే కొంతమంది ఇప్పుడు కొన్ని పత్రికల్లో ఓ వర్గం మీద దాడి, ఓ వర్గం మీద దాడి అని చెప్పి ప్రస్తావిస్తుంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు ఉన్నది దాస్తున్నారు, మీరు స్ట్రైట్గా ఉన్నది చెప్పండి, హిందువుల మీద కదా దాడి జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి ఈ మార్మిక భాష ఉపయోగించడం ఇవన్నీ కూడా మానుకోవాలి. స్పష్టంగా హిందువుల మీద దాడి జరిగింది, మతం పేరుతో దాడి జరిగింది, మతం పేరుతో ఉగ్రవాదం ఉంది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజాలు. అప్పుడు ఉన్న నిజాలను ఒప్పుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం ఏంటో కూడా ఆలోచించగలం. ఉన్న నిజాలని కప్పేసి అసలు సమస్యనే దాచేస్తే మీరు పరిష్కారాలు ఎక్కడ తెస్తారు? అంటే ఉన్న నిజాలని, సమస్యలని గుర్తించి ప్రభుత్వాలు దానికి తగినటువంటి చర్యలు. మేము డిమాండ్ చేసేది ముందు నుంచి ఒకటే, హిందూ దేశంగా ప్రకటించండి భారతదేశాన్ని. సంపూర్ణ హిందూ దేశంగా ప్రకటిస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. హిందువులకి పూర్తి రక్షణ అనేది ఉండాలి. ఇక్కడ భారతదేశంలో హిందువులు సంపూర్ణ రక్షణతో జీవించాలి, స్వేచ్ఛగా జీవించాలి, ఆత్మగౌరవంతో జీవించాలి. దానికి మొదటి అడుగు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి. హిందుత్వాన్ని, సనాతన సంస్కృతిని, ఆచార వ్యవహారాలని గౌరవించే అన్య మతస్థులు కూడా ఇక్కడ స్వేచ్ఛగా బ్రతకొచ్చు. దీన్ని నాశనం చేస్తాం, కబళిస్తాం, ద్వేషిస్తాం, దూషిస్తాం, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఫైనల్గా సెంటర్లో మరలా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఉగ్రవాద చర్యలు అనేది ఇంకా ఎక్కువ అవకాశం ఉంటాయంటారా? అది ప్రజలు ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు గత 60 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది వాళ్ళు ఒప్పుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు మేము వస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకు దాని మీద అంత ప్రేమ ఎందుకు వాళ్ళకి? 370 ఆర్టికల్ని ఒప్పుకొని ఇద్దరు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు, వీళ్ళిద్దరూ ఒప్పుకోవాలా? అంటే ఆ ఉగ్రవాదులకు కావాల్సింది కాంగ్రెస్కి కూడా కావాలా? 370 ఆర్టికల్ వాళ్ళు నష్టపోతున్నారు, కాంగ్రెస్ కూడా నష్టపోతుందా? అంటే వీళ్ళిద్దరూ ఒకే విధానంతో పనిచేస్తున్నారా?
క్లియర్గా కనబడుతుంది కదా, పాకిస్తాన్ నుంచి పౌరులు వచ్చి కాశ్మీరీ అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అదే భారత్లోని ఇతర రాష్ట్రాలకు చెందిన పౌరులు ఎవరు కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, చేసుకుంటే కాశ్మీర్ అమ్మాయిలు వాళ్ళ పౌరసత్వం కోల్పోతారు. ఇదేమి నిబంధన? భారత్ వ్యతిరేకంగా ఉంది కదా ఇది. ఉగ్రవాదులు కాశ్మీర్లో ఉన్న అమ్మాయిలను కొనేసుకుని ఏదో పెళ్లి పేరుతో 1 లక్ష 2 లక్షల కాంట్రాక్ట్ మాట్లాడుకొని పెళ్లి చేసుకుని అక్కడ వచ్చేస్తున్నారు, సెటిల్ అవుతున్నారు. ఉగ్రవాదులకి చక్కగా రాకపోకలకి ఎలాంటి అంతరాయం లేకుండా ఉంది కదా. మరి దాన్ని ఎందుకు కాంగ్రెస్ సమర్థిస్తుంది? అసలు వీళ్ళ విధానం ఏంటి? ఇలా అంశాల వారీగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అంశాల మీద క్లారిటీ రాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం లేదు. ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.